చాలు చాలు, ప్రాక్టీస్ ఎక్కువగా చేసేసాం. ఇక మన పని ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. 2-3 రోజుల్లో విదా సిటీలో ఉన్న సైకిల్స్ అన్నింటినీ దొంగిలించి మనం ఇంకొక ఊరికి వెళ్ళిపోదాం. ఎందుకో అడగండి. ఎందుకు అహ్మద్ బాయ్? ఎందుకంటే ఈ అహ్మద్ బాయ్ ఎక్కడ ఆగడు. విదా సిటీ నేను వస్తున్నాను. ఆగో, నా సైకిల్! దొంగ దొంగ నా సైకిల్ ని దొంగిలించుకొని పారిపోతున్నాడు. దొంగ సైకిల్! కొద్ది రోజులుగా విదాస్ నగరంలో చాలా సైకిళ్లు దొంగతనం చేయబడ్డాయి. ఇలా దొంగతనం జరుగుతుంటే మరి పోలీసులు ఏం చేస్తున్నారు? లడ్డు సింగ్ గారు, మీరు వివరంగా చెప్పండి. నేను ఈ దొంగల్ని పట్టుకోవడానికి పగడ్బందీగా ప్లాన్ చేశాను. త్వరలోనే వాళ్ళందరూ పట్టుబడతారు. వెళ్ళ త్వరగా వెళ్ళో కానిస్టేబుల్. ఆ సైకిల్ దొంగల్ని పట్టుకోవడానికి మనం ఇలా సైకిల్లో తిరగడం చాలా ముఖ్యం. అదిగో చూసావా, శివ అక్కడున్నాడు. ఆపవయ్యా. వాడి దగ్గరికి వెళ్ళి వాడి సైకిల్ ని జాగ్రత్తగా పెట్టుకోమని చెప్దాంలే. శివ, నీ సైకిల్ జాగ్రత్త నాన్న. సైకిల్ దొంగల గ్యాంగ్ విదాస్ నగరంలో ప్రవేశించారట. ఇలా చూడు, నేను కానిస్టేబుల్ సైకిల్ దొంగల్ని పట్టుకోవడానికి సైకిల్లోనే తిరుగుతున్నాం. అందుకే అక్కడక్కడ పార్క్ చేసి దూరం నుంచి వాచ్ చేయబోతున్నాం. వాడు మా సైకిల్ ని దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు పట్టుకుంటాం. ఏమంటావ్? అలా చూసారా, మన సైకిల్ రోడ్డుకి అవతల వైపు అలా పార్క్ చేసి ఉంచాం. సైకిల్ ఎవరో దొంగతనం చేశారు. ఏంటి? అదిగో చూసావా, వాడు మన సైకిల్లో పారిపోతున్నాడు. కానిస్టేబుల్ వెంటనే అరెస్ట్ చేయి. ఆ దొంగల్ని మనం ట్రాప్ చేసి పట్టుకోవాలి. వాళ్ళు మాస్క్ వేసుకుని దొంగతనం చేస్తున్నారు. మనకి దొరికిపోకూడదని వీళ్ళని మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, వినండి. అరే శివ, నేను నీకు ఏమన్నాను? రండి. అదికోటి చూసారా, రోడ్డుకి అటువైపు మా సైకిల్స్ ఉన్నాయి. మేము ఇక్కడ నుంచి దాన్ని గమనిస్తున్నాం. దాన్ని దొంగిలించిన వాళ్ళని పట్టుకోవడానికి మాకు మీ సహాయం కూడా అవసరం. శాబాష్ శివ,
మంచి ఐడియా. నేను కూడా వెళ్ళి దాక్కుంటానులే. కానీ కానీ నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోను? మనం ఎలాగైనా వాళ్ళని కాపాడాలి. శివ, దొంగలు మన సైకిళ్ళని ఎత్తుకెళ్తున్నారు. రేవా, నేను వాళ్ళ వెనకాలే వెళ్తాను. నువ్వు లడ్డు సింగారిని, ఏడిని, యూడిని కాపాడి అందరినీ తీసుకురా. అలాగే. ఆపండి, ఆపండి, కాపాడండి. ఆపండి. అటు చూడండి. వాళ్ళని కిందకి తిప్పండి. మెల్లగా, నెమ్మదిగా. లడ్డు సింగారు, రండి, త్వరగా వెళ్ళి శివాకి సాయం చేద్దాం. అలాగే. కానిస్టేబుల్, త్వరగా వెళ్ళావు. శివా! సైకిల్ అంటే నీ సైకిల్ లాగే ఉండాలి. ప్రతి సైకిల్ మీద రాసుంటుంది ఆ సైకిల్ ఎవరు నడపాలి అని. ఇక నీ సైకిల్ మీద నీ పేరు ఉండదు, నా పేరే ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ప్రతి సైకిల్ మీద రాసుంటుంది ఆ సైకిల్ ఎవరు నడపాలి అని. ఇప్పుడు ఆ సైకిల్ నాకు సొంతం కావాలి. ఆ సైకిల్ని దొంగతనం చేసేంత వరకు ఇక నేను ఏ సైకిల్ని దొంగతనం చెయ్యను. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, వినండి.